హాయ్ ఫ్రెండ్స్, మీకు తోటకూర చూపిస్తాను. చూడండి, నా పద్ధతిలో చూడండి ఎంత బాగుంటుందో చూడండి. టేస్టీ టేస్టీ. గిన్నె పెట్టాను, స్టవ్ పెట్టాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాము. ఒక స్పూన్ చేయాలండి. ఇంకా వేడి కాలేదండి. ఇంతకుముందు వీడియోలో పెట్టినాను చూడండి. తోటకూర తెచ్చుకోండి. గుంటగలగరాకు గురించి చెప్పాను. గుంటగలగరాకు కూడా ఎక్కడ కనబడితే అక్కడ తీసుకొచ్చుకొని చట్నీ వేసుకోండి. పొనగంట ఆకు తెచ్చుకోండి. గంగవాళ్ళ కూర ఆకు కూడా చల్లదనం అండి. పప్పులు వేసుకోండి. మామిడికాయలు వస్తున్నాయి. గంగవాళ్ళ కూర పప్పు మామిడికాయ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ సీజన్లో దొరుకుతుంది గంగవాళ్ళ కూర. తెచ్చుకోండి, తినండి. ఓకే, నూనె వేడైంది. ఆవాలు, జీలకర్ర, కారు పచ్చిమిర్చి ఉంటుంది. కొంచెమేనండి, అందుకోసమే ఆరేసిన. రెండు మిర్చి వేస్తాను. రెండు మిర్చి వేస్తాను. ఉల్లిగడ్డ కంపల్సరీ దంచేసుకోండి. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఉల్లిగడ్డ కొంచెం వేగాలండి. వేగినాయండి, చూడండి. ఉల్లిగడ్డ వేగినాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. పసుపు వేసుకున్నాము. ఉల్లిగడ్డ మంచిగా కలర్ వచ్చిందండి. చూడండి, మంచిగా గోలిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తోటకూర వేద్దామండి. చూడండి, తోటకూర ఒక్కసారి ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. కింద మాడకుండా ఉంటుంది. కలుపుకున్న తర్వాత మొత్తం వేసేయండి తోటకూర. పెట్టుకుందాము. మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని చూద్దామండి తోటకూర. చూడండి, తోటకూర చూడండి. నా పద్ధతిలో చేసుకోండి, తినండి, చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టి ఆవిరి పెడదామండి. వాటర్ పోసి
నీళ్ళు పోసి పెడదాము. కింద వట్టి ప్లేట్ పెడితే ఏంటంటే అది మాడిపోతుంది. ప్లేట్ వద్దండి, వాటర్ పోసి ప్లేట్లో వాటర్ పోసి పెడితే కింద మాడదండి, మంచిగా ఉడుకుతుంది. ఓకేనా. చెమట అండి, చూద్దామండి. దగ్గరకు వచ్చింది. దీంతో రానండి, కొంచెం మంచిగా మెదుగుతుంది. పప్పు కవ్వంతో ఇట్లా దీంతో రానండి. అయిపోయింది, తోటకూర రెడీ రెడీ అండి. బంద్ చేద్దాం. సూపర్ ఉంటుంది తోటకూర. ఇట్లా నా పద్ధతిలో చేసుకోండి, తినండి. వారంకి ఒక్కసారైనా తినండి. ఓకేనా, బాయ్.